హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్స్ కిచెన్ అండ్ లైఫ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే గుడికి వెళ్తున్నామండి. గుడికి వెళ్ళే టైంలో పక్కన షాప్ కనపడింది. ఆ షాప్లో తినడానికి ఏమి తీసియట్లేదని నా కూతురు నా సంఖ్య కూర్చొని అల్లరి చేస్తుంది. ఏం తీసేయలేదు మమ్మీ, తీసేయలేదని ఏడుస్తుంది. జుట్టెత్తి పైకి లేపి కొంచెంసేపు అలా భరించిన అంటే ఆపేస్తుంది. ఇప్పుడు చూడండి, కొంతసేపులో నవ్వు వేస్తుంది. మనం నవ్వునా అంటే ఆ పిల్ల కూడా నవ్వు వేస్తుంది. చుట్టెత్తి పైకెత్తి చూడని చూపిస్తుంది. అలానే కొంతసేపు ఉంటే ఆ పాపే ఎడుపంతా ఆపేస్తుంది. వాటర్ బాటిల్ తేవడం మర్చిపోయిందండి. వాటర్ బాటిల్ తీసుకురాలేదు. వాటర్ బాటిల్ తీసి మమ్మీ అని ఏడుస్తుంది. నెక్స్ట్ ఇంకా నేను నడుస్తాలే మమ్మీ అనేసి దిగేసి నడుచుకుంటూ వెళ్తుంది. చిన్నగా పిల్లిలాగా నడుచుకుంటూ వెళ్తుంది. అటు సైడ్కి వెళ్తాను అంటే అటు సైడ్కి వెళ్తుంది పాప. ఇంకా దూరంగా వెళ్తుంది. మనకి చూడండి ఎలా నడుస్తుందో, డ్రెస్ పైకి ఎత్తుకొని టింగ్ టింగ్ అని నడుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు నా పక్కనే కూర్చోంది, నవ్వుతుంది. నేను మాట్లాడుతూ ఉంటే ఆ పిల్ల వీడియో చూసుకుని ఆ పిల్ల నవ్వుకుంటుంది. పిల్లలు మా ఇంట్లో ఉన్నంతసేపు అంటే మన మాట వింటారు, బయట వెళ్తే అస్సలు మన మాట వింటారు. పాప అయితే ఇంకా అందరు సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు, అందరూ ఊరికి వెళ్ళిపోయారు. ఇంకా పక్కన ఇంట్లో పిల్లలు కూడా ఎవరు లేరు. పాప పాట పాడుకుంటూ వెళ్తుంది. ఏం పాట అంటే రాను బొంబాయికి రాను అని పాడుకుంటూ పోతుంది. ఆ డ్రెస్ ఒకటి మన పాప సన్న పాప కాబట్టి ఆ డ్రెస్ కూడా ఈ పక్క ఊడిపోతుంటే ఎగేసుకొని నడుచుకుంటూ వెళ్తుంది. రాను బొంబాయికి రాను అని పాట పాడుకుంటూ వెళ్తుంది. ఆగురా అంటే కూడా ఆగట్లేదు. తిరిగి చూసి వస్తుందా లేదా మమ్మీ అని చూసుకుంటూ పోతాను. దొంగపిల్ల. రాను బొంబాయికి రాను పాట బాగా నేర్చుకుంది, బాగా వైరల్ అయింది కదండి పాట. ఆ పాట చిన్న పిల్లల్ని అడిగితే కూడా చిన్న పిల్లలు కూడా బాగా పాడతారు. ఇంకా గుడి దగ్గరికి వచ్చేసినామండి మనము. ఇంకొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నామంటే గుడి వచ్చేస్తుంది. ఇంకా డ్యాన్స్ బేబీ డ్యాన్స్. మనం ఆ రోజు గుడికి పౌర్ణమి రోజు వెళ్ళామండి. పౌర్ణమి రోజు శుక్రవారం వచ్చింది. శుక్రవారం పౌర్ణమి మంచి రోజు కాబట్టి మనం ఇంకా శివాలయంకి వెళ్ళాము. పాప నిలబడుకొని ఏం చూసిందంటే అక్కడ పూజారులు అందరూ హోమం చేస్తున్నారు. ఆ రోజు పౌర్ణమి కాబట్టి ఇంకా అక్కడి నుంచి చూసేసి ఇంకా ముందుకు వెళ్తున్నాము. ఇంకా అక్కడ ముందరే అండి శివాలయము. మళ్ళీ డ్యాన్స్ వేసుకుంటా ఊగలాడుకుంటా వెళ్తుంది. గట్టి ఎండ కదండి, ఎండకి అస్సలు తట్టుకోవడం పెద్దవాళ్ళ వల్ల అవ్వట్లేదు. ఇంకా అర్చన చేయించుకున్నాను. పూలు నేనే తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుంచి. బయట తీసుకోవడానికి అస్సలు అవ్వట్లేదు, అంత రేట్లు ఉన్నాయి. ఎండ బాగా ఉంది, ఆ బండ్లు కాలుతున్నాయి కాబట్టి పాప చెప్పుల కింద ఇక్కడ తీసేళ్తే కాళ్ళని అట్లా వెళ్ళిపోయింది. అక్కడ తీయకూడదు అన్నారా, ఇక్కడ తీసేసి వెళ్ళాలి అంటే ఇక్కడ వచ్చి తీస్తుంది నాతో పాటు. ఇంకా తీసేసి మనం లోపలికి వెళ్ళే ముందే ఇక్కడ ఒక శివలింగం ఉంటుందండి, చిన్న శివలింగం ఒకటి. నందీశ్వర స్వామి ఉంటారు బయటే. మనం ఇంకా బయట తెచ్చుకున్న పూలు బయట కొన్ని దేవుడికి పెట్టేసి ఇంకా లోపలికి అర్చనకు తీసుకెళ్తాము. నేను పాప ఇంకా దేవుడికి బయట పెడుతున్నాం పూలు. ఇంకా అక్కడ ఉన్న పూలని ఎత్తి చేతిలో పెట్టుకుంది. వాడిపోయిన పూలని ఉన్నాయి, అవి ఇంకా తీసి పాప చేతిలో పెట్టుకుంది. కింద పడినాయి పూలు. అవి కింద పడిన పూలు మళ్ళీ దేవుడికి పెట్టద్దు నాన్న అంటే తీసుకెళ్ళి కర్పూరం వెలిగిస్తారు కదా, అక్కడ పెడుతుంది. ఇంకా మనకి బయట శివయ్య ఉన్నారు కదండి, ఆ శివయ్యకి పూలు పెట్టేసి ఇంకా మనం లోపలికి వెళ్ళడమే. ఇంకా నేను అక్కడ పెట్టిన పువ్వు మీదే పైన పెడుతున్నాను. ఎందుకంటే ఎవరో ఇంకా దండం పెట్టుకొని ఏదో వాళ్ళ మనసులో కోరికలు కోరుకొని పెట్టింటారు కదండి. మనం దాన్ని తీసి కింద పెట్టేసి మన పువ్వు పెడితే మంచిది కాదు, వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి. ఇంకా మనం పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళడమే. ఇంకా అర్చనకి తెచ్చిన పూలు పూజారి గారికి ఇచ్చాను. ఆయన పూజారి గారు అర్చన చేస్తున్నారు. ఇటుపక్క పాప నిలబడుకోనుంది. ఈ శివాలయం మన ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గరండి. మనం రావచ్చు, నడుచుకొని వెళ్ళచ్చు. పాప ఇటుపక్క పాప ఉంది కదండి, అటు సైడ్ ఉండే ఉత్సవ విగ్రహాలు. ఇంకా మనకి శివాలయంలో పార్వతమ్మ,
వినాయక స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాలభైరేశ్వర స్వామి ఉంటారు. ఇంకా మనం దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తుండగా అక్కడ మంచి ప్లేస్ కనపడింది. పాప ఫోటోలు తీయమని అక్కడ వెళ్ళి నిలబడుకొని ఉంది. ఇంకా పాప ఫోటోలు తీసుకొని లాస్ట్లో అవి యాడ్ చేసినాను చూడండి. ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ షేర్ చేయండి. చేయండి. బాయ్.